నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కోనేరులో ఆదివారం కనుల పండుగగా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తెప్పోత్సవ కార్యక్రమం అన్నవరం దేవస్థానం అధికారులు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ అధికారుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఆయన సతీమణి వెంకటలక్ష్మి, కూటమి నాయకులు భక్తి శ్రద్ధలతో భక్తులు పాల్గొన్నారు. శ్రీ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి పరిపూర్ణ అనుగ్రహంతో అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యద్భుతంగా ఇక్కడ బ్రహ్మాండంగా కార్యక్రమం తెప్పోత్సవం అనేది జరగడం చాలా సంతోషకరమైన విషయం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం వారి సిబ్బందికి, అలాగే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి సిబ్బందికి, అర్చక స్వాములకు, అధికారులకు, ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్ వారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, ఇతర పోలీసు సిబ్బందికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిన్న జరిగినటువంటి కాశీబుగ్గలో అపశృతి చాలా భయానకంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం పైనుంచి ప్రభుత్వ ఆదేశానుసారం వాళ్ళు పనిచేశారు. కొంచెం మంది తెప్పోత్సవంలో కార్యక్రమంలో డైరెక్ట్ గా తెప్ప పెట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ దాని మీద అవకాశం లేక కొంతమందిని ప్రముఖుల్ని కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నప్పటికీ పోలీసు వారికి సహకరించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అపశృతి జరగకూడదనే ముఖ్య ఉద్దేశంతోనే పోలీసు వారు కొంచెం కంట్రోల్ చేయడం జరిగింది. నేను కూడా మా అల్లుల్ని, మా అమ్మాయిని కూడా తీసుకురావడం మానేశాను. ఎందువల్లంటే మళ్ళీ వాళ్ళ మొహడం కోసం తప్పు ఎక్కితే కూడా ఇబ్బంది పడతారని చెప్పి దానికి పూర్తిగా సహకరించినందుకు కూటమి నాయకులకు, కోరుకొండ పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలీసు వారిని అన్యదా భావించొద్దు. ఎందుకంటే డిఎస్పీ గారు కానివ్వండి, సిఐ గారు కానివ్వండి, ఎస్ఐ గారు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా మన భద్రత కోసం ఎక్కడ ఎలాంటి అపశృతి జరగకూడదనే ఉద్దేశంతోనే కాస్త జాగ్రత్త వహించారు. ఈ విషయం అందరూ గమనించాలి. రాబోయే రోజుల్లో ఇంకా కూడా మనం చూసినట్లయితే 2 ఏళ్ల కిందట తెప్పోత్సవానికి, గత ఏడాది తెప్పోత్సవానికి చాలా డెవలప్మెంట్స్ కనిపిస్తాయి. గత ఏడాదిగా తెప్పోత్సవానికి ఈ ఏడాది తెప్పోత్సవానికి కూడా అద్భుతమైనటువంటి తేడాతో ఇంకా జనాభా పెరిగారు. బాగా అద్భుతంగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తిరుపతి దేవస్థానం ఆధీనంలోకి తీసుకోవాలని, దత్తత క్షేత్రంగా మన కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే టీటీడీ చైర్మన్ గారికి, ఈఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది ప్రాసెస్ లో ఉంది. మన అదృష్టం బాగుంది. అదే విధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కటాక్షాలు మనందరిపై ఉండి టీటీడీ గారిని దత్తత తీసుకుంటే ఇంకా అద్భుతంగా విరాజిల్లుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అదే విధంగా 36 కోట్ల రూపాయలతో శ్రీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా ఇప్పటి వరకే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ కూడా వచ్చింది. త్వరలో దాన్ని టెండర్ కాల్ చేసి అది కానీ పూర్తి అయితే పుష్కరాలు పూర్తి చేయాలన్న తపంతో ఉన్నాం, మంచి సంకల్పంతో కూడా ఉన్నాం. అది కానీ పూర్తయితే అద్భుతంగా మనకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 7 ముఖ్య దేవస్థానాల్లో ఇది 8వ దేవస్థానంగా అందరూ ఉంటుందని చెప్పి భావిస్తున్నాను నేను. అదే విధంగా చూస్తే పాండవుల వెంటనే కూడా ఆధ్యాత్మికంగా మార్చడం కోసం ఈ యొక్క ఎంపీ పురంధేశ్వరి మేడం గారి యొక్క ఆధ్వర్యంలో దానికి కూడా టెంపుల్ టూరిజం ద్వారా కూడా నిధులు తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసి ఇంకా ఏమేమి చేయొచ్చు అనేది డిపిఆర్ స్థాయిలో ఉంది. త్వరలో దాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. రేపు 8వ తేదీన మన బాబాసాహెబ్ అంబేద్కర్ ముదిమలోడు కూడా మన ఇక్కడ పేండవ మట్ట ఏదైతే బుద్ధ దేవాలయం ఉందో బౌద్ధది, అది యొక్క కొండ ఉందో ఆ కొండను పరిశీలించడానికి అంబేద్కర్ గారి ముద్దుమానవుడు, ఆయన బుద్ధిస్ట్ గా ఉన్నారు, వారు కూడా పరిశీలించడానికి వస్తున్నారు. రాబోయే రోజుల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పరిపూర్ణ అనుగ్రహంతో కోరుకొండలో ఆధ్యాత్మిక శోభతో ఇంకా ఆలయం అభివృద్ధి చెంది ప్రజలందరికీ కూడా సుదీర ప్రాంతాల్లో ప్రజలకు కూడా నరసింహస్వామి గారి పరిపూర్ణ అనుగ్రహాలు
అందిస్తారని మనస్ఫూర్తిగా నేను భావిస్తూ మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణానుగ్రహం మీ అందరిపైన, నా పైన, మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా స్వామి వారిని ప్రార్థిస్తూ మీకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.